నమస్తే ఫ్రెండ్స్, నేను మీ శ్రావణి హర్ష. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇవాళ మన కథ స్థితప్రజ్ఞత. కథని చివరి వరకు వినండి. నచ్చితే కనుక ఖచ్చితంగా తప్పకుండా ఒక లైక్ చేయండి. ఈ కథ పైన మీ విలువైన స్పందనని కామెంట్ రూపంలో మాకు తెలియజేయండి. కొత్తవారు ఎవరైనా చూస్తున్నట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అంతేకాకుండా యూట్యూబ్లో కొత్తగా వస్తున్న హైప్ ఆప్షన్ని క్లిక్ చేసి హై పాయింట్స్ ఇవ్వడం మాత్రం అస్సలు మర్చిపోకండి. మీరు ఇచ్చే లైకులు, షేర్లు, కామెంట్లు, ఇంకా ఈ హై పాయింట్స్ అనేవి మరెన్నో మంచి మంచి కథల్ని మీకు చదివి వినిపించడానికి, మీ ముందుకు తీసుకురావడానికి నాకు ఎంతగానో ప్రోత్సాహాన్ని ఇస్తాయండి. మరైతే ఇప్పుడు మనం కథలోకి వెళ్ళిపోదాము. మామయ్య గారు పార్క్లో వాకింగ్ చేస్తూ పడిపోయారు. నువ్వు విశ్వం వస్తారా? పొద్దున్నే 7 గంటలకి పిన్నత్త సత్యవతి గారు కామాక్షికి ఫోన్ చేసి చెప్పారు. అయ్యో, దెబ్బలేమైనా తగిలాయా అత్తయ్య అంటూ అడిగింది కామాక్షి. మోచిప్ప కొంచెం కొట్టుకుపోయింది అన్నారు. చాలా ధైర్యంగా ఉండే ఆవిడ గొంతులో కొంచెం ఆందోళన చోటు చేసుకుంది. ఎందుకో కామాక్షి మనసు కీడు శంకించింది. మామయ్య మాట్లాడుతున్నారా? దుర్దాగా అడిగింది. లేదు, నేను పైన అద్దెకున్న వాళ్ళని పిలిచాను. అంబులెన్స్ కూడా వచ్చింది. మేము హాస్పిటల్కి వెళుతున్నాము. మీరు కూడా డైరెక్ట్గా అక్కడికే వచ్చేయండి అని హాస్పిటల్ అడ్రస్ చెప్పారు. కామాక్షికి ఎందుకో భయం వేసింది. ఆదివారం అవ్వడం చేత విశ్వం ఇంకా నిద్ర లేవలేదు. లేస్తారా? దక్షిణామూర్తి మామయ్య వాకింగ్ చేస్తూ పార్కులో పడిపోయారట. బహుశా ఫ్రాక్చర్ ఏమైనా అయ్యుంటుందేమో. 2 జతల బట్టలు కూడా సర్దుతాను. మనం అక్కడ హాస్పిటల్లో అత్తయ్యకి తోడుగా ఉండాల్సి రావచ్చు. నేను స్నానం చేసి రెడీ అవుతాను. మీరు కూడా గబగబా లేచి చప్పున కానివ్వండి గాబరాగా చెప్పింది కామాక్షి. స్నానం చేసి వచ్చి బట్టలు అవి సర్దింది. బయలుదేరుతూ ఉండగా సత్యవతి గారు ఫోన్ చేశారు. బయలుదేరారా? తొందర లేదులే, బ్రేక్ఫాస్ట్ చేసి రండి. వాడు టెన్షన్తో డ్రైవ్ చేస్తాడేమో. ఆదుర్దా ఏమీ లేదు. నాకు మనుషులు తోడున్నారని చెప్పు. లక్ష్మికి కూడా ఫోన్ చేశాను. 10 గంటల ఫ్లైట్ టికెట్ దొరికిందట చెప్పారు. కామాక్షి మనసులో ఆలోచనలు సుళ్ళు తిరుగుతున్నాయి. సత్యవతి గారు విశ్వానికి స్వయాన పినతల్లి. దక్షిణామూర్తి గారు ఇస్రోలో సైంటిస్టుగా పదవీ విరమణ చేశారు. సత్యవతి గారు కాలేజీలో మ్యాథ్స్ లెక్చరర్గా పదవీ విరమణ చేశారు. కిందటేడాదే 50వ పెళ్లి రోజు వేడుకలు ఘనంగా జరిపారు. వారిద్దరి కుమార్తెలు. పెద్దమ్మాయి అమెరికాలో, చిన్నమ్మాయి చెన్నైలో స్థిరపడ్డారు. పిన్నత్తగారు, మామగారు ఆదర్శ దంపతుల్లా అనిపిస్తారు కామాక్షికి. ఇద్దరూ ఒకరికొకరు ఎంతో చేదోడు వాదోడుగా ఉంటారు. మూర్తిగారు సత్యవతి గారికి ఇంటి పనుల్లో సహాయపడితే, సత్యవతి గారు మూర్తి గారికి బయట పనుల్లో అంటే బ్యాంకు పనులు మొదలైన వాటికి తోడు వెళుతూ ఉంటారు. ఇద్దరూ ఒకే మాటపై ఉంటారు. ఆవిడ భర్తకి అనుగుణంగా తనని తాను మలుచుకున్నారనిపిస్తుంటుంది కామాక్షికి. ఇద్దరిలోనూ చెక్కు చెదరని ధైర్యం, ఆటుపోటులకి కంపించిపోరు. మొహంలో ఏ విధమైన ఆందోళనని ప్రదర్శించరు. ఏవైనా చిన్న చిన్న సమస్యలున్నా ఇద్దరూ కలిసి సామరస్యంగా పరిష్కరించుకుంటారు. పిల్లలకు కూడా చెప్పరు. ఎవ్వరినీ అనవసరంగా ఇబ్బంది పెట్టకూడదు అన్నది వారి సిద్ధాంతం. ఒక్కోసారి వారిద్దరికీ చిన్న చితక అనారోగ్యాలు వచ్చినా ఊళ్ళోనే విశ్వం ఉన్నా చెప్పేవారు కాదు. కోలుకున్నాక చెప్పేవారు. ఊళ్ళో ఉన్న వాళ్ళకు కూడా చెప్పకపోతే ఎలాగత్తయ్యా అని కామాక్షి కోప్పడేది. మీరొస్తే నాకు బాగానే ఉంటుందే, కానీ వాడు పిన్నికి బాగోలేదని ట్రాఫిక్లో ఇంత దూరం టెన్షన్తో డ్రైవ్ చేసుకుంటూ వస్తాడు. చిన్న చిన్న వాటికి మిమ్మల్ని ఇబ్బంది పెట్టడం నాకు ఇష్టం ఉండదు. అవసరమైతే మిమ్మల్ని పిలవకుండా ఉండను కదా అంటారు. అలాంటిది ఇప్పుడు ఫోన్ చేశారు అంటే మామయ్యకి ఎలా ఉందోనని అనుకుంటూ ఉండగానే లక్ష్మి ఫోన్ చేసింది. వదినా, మీరు హాస్పిటల్కి చేరారా? డాడీ చనిపోయారు అని ఏడుస్తూ చెప్పింది. అయ్యో, ఎలా? విస్తుపోతూ అంది కామాక్షి స్పీకర్ ఆన్లోనే పెట్టి. విశ్వం కూడా వింటున్నాడు. మౌనంగా కారు డ్రైవ్ చేస్తున్నాడు. మాసి వెటాకట. అసలు డాడీ ఎంత హెల్త్ కాన్షియస్, ఎంత డిసిప్లిన్గా ఉంటారు. అంతా అయోమయంగా ఉంది. నా ఫ్లైట్ డిలే అయ్యింది. లేట్ అవుతుందేమో వచ్చేసరికి. మమ్మీ నార్మల్గానే మాట్లాడుతుంది. బహుశా బ్యాలెన్స్డ్గా ఉండడానికి ప్రయత్నిస్తున్నట్టుగా అనిపిస్తోంది. గద్గద స్వరంతో అంది లక్ష్మి.
మేం దాదాపుగా వచ్చేసాము. నువ్వు అధైర్యపడకు, అమ్మకి తోడుగా మేముంటాం లక్ష్మి అంటూ ధైర్యం చెప్పి ఫోన్ పెట్టేసింది కామాక్షి. హాస్పిటల్ వచ్చేసింది. కారు పార్క్ చేసి ఆదరాబాదరాగా వెళ్లారు. వీళ్ళని చూడగానే సత్యవతి గారు విశ్వం చెయ్యి పట్టుకొని బాబాయిని పంపించేశాన్రా అన్నారు. విశ్వం ఆవిడ చెయ్యి పట్టుకొని పక్కనే కూర్చున్నాడు. రోజులాగానే ఉదయం 4 గంటలకే లేచారా, యోగా చేశారు, స్నానం చేసి తన పంచె ఉతుక్కుని ఆరేసుకున్నారు, కాఫీ తాగి వాకింగ్కి బయలుదేరారు. నేను వంటింట్లో పని చేసుకుంటూ ఉన్నాను. ఇంతలోనే మా కాలనీలో ఉండేవాళ్లే ఆయనని తీసుకొచ్చి సందు చివర పడిపోయారు అని చెప్పి హాల్లో దివాన్ మీద పడుకోబెట్టారు. ఎలా ఉందండి అని అడిగితే బాగానే ఉన్నాను అని ముద్దగా మాట్లాడి కళ్ళు మూసుకున్నారు. ఆ తర్వాత పైన అద్దెకున్న వాళ్ళని పిలిస్తే అంబులెన్స్ని పిలిచారు. డాక్టర్ చూసి స్పాట్ డెడ్, మాసివ్ అటాక్ అన్నారు. ఏమిటోరా, అంత క్షణాల్లో జరిగిపోయింది. కథ చెబుతున్నట్టుగా చెప్పుకొచ్చారు. బాబా ఈ మధ్యనే టెస్టులన్నీ చేయించుకొని బాగున్నాయన్నారుగా పిన్ని, మరి సడన్గా ఈ హార్ట్ అటాక్ ఏమిటి? విస్మయంగా అడిగాడు విశ్వం. అదేరా, ఎప్పుడేం జరుగుతుందో మనకి తెలియదు. బహుశా ఆయన చేయవలసిన కర్మలు ఈ భూమి మీద అయిపోయి ఉంటాయి. అందుకే ఆయన అలా వెళ్ళిపోయారు. ఏం చేస్తాం అన్నారు. పిన్ని, కళ్యాణికి కబురందిందా అడిగాడు విశ్వం. చెప్పానురా, వాళ్ళు టిక్కెట్లు చూసుకుంటున్నారు. రావడానికి 2 రోజులు పట్టదు. వాళ్ళు వచ్చే వరకు ఉంచడం కష్టం. పైగా నేను పోయాక కూడా నలుగురికి ఉపయోగపడాలి. నా బాడీని, కళ్ళని మెడికల్ కాలేజీకి డొనేట్ చేయండి అని తనతో వాళ్ళ డాడీ ఒకసారి అన్నారని గుర్తు చేసింది కళ్యాణి ఇందాక ఫోన్లో మాట్లాడినప్పుడు. లక్ష్మితో కూడా ఈ మాట చెప్పాను. డాడీ ఇష్టప్రకారమే కానిద్దాం అంది లక్ష్మి కూడా అన్నారావిడ. ఇన్ని చెబుతున్నా ఆవిడ మొహంలో అలజడి, మాటల్లో ఆందోళన కనబడడం లేదు. అన్నింటికీ అతీతంగా ఉన్నట్టు కనిపించారు. ఎవరో ఒకరు ముందు, ఒకరు తర్వాత వెళ్లాల్సిందే కదా. ఆయన ముందు వెళ్ళిపోయారు. అది మన చేతుల్లో లేనిది. ఏడుస్తూ కూర్చుంటే జరగవలసిన పనులు చూసుకోవాలి కదా. ఇప్పుడు మనం ఆయన ఇష్ట ప్రకారమే అన్నీ జరిపించాలి. మెడికల్ కాలేజీకి డొనేట్ చేయాల్సిన విషయం హాస్పిటల్ వాళ్ళతో మాట్లాడు. ఆ పనులన్నీ ఇక వాళ్లే చూసుకుంటారు. ఐ డొనేషన్ సంగతి నేను ఆల్రెడీ చెప్పేశానులే. ఎందుకంటే కళ్ళు తొందరగా తీయాలి కదా. హాస్పిటల్ ఎదురుగా బోల్డ్ అని టిఫిన్ సెంటర్లున్నాయి. వాళ్ళు వచ్చేలోపు మీరిద్దరూ వెళ్ళి ఇడ్లీ తినరండి. టిఫిన్ కూడా చేయకుండా పొద్దున్నే బయలుదేరొచ్చారు. బాబాయ్కి అలాగా కడుపు మార్చుకుని కూర్చుంటే ఇష్టం ఉండదు. నేను కూడా 2 ఇడ్లీలు తిని మందులు వేసుకున్నాను. ఇదిగో పాపం వీళ్లే తెచ్చిపెట్టారు అని ఇంటిపైన అద్దెకున్న ఆయన్ని, ఆయన కొడుకుని చూపించారు. మా అబ్బాయి, కోడలు వచ్చారు కదా, ఇక మీరింటికి వెళ్ళండి అన్నారు వాళ్లతో. ఆవిడంత బ్యాలెన్స్డ్గా మాట్లాడుతూ ఉంటే కామాక్షికి ఆశ్చర్యం వేసింది. అలాగే ఆశ్చర్యపోతూ చూస్తూ ఉంది. విశ్వం, పిన్ని నీకు కాఫీ తెస్తాను అంటూ వెళ్ళాడు. అత్తయ్య, మీరు హడావిడిగా వచ్చేశారు కదా, మందులు ఎక్కడివి? నిజంగానే టిఫిన్ తిన్నారా అంటూ అడిగింది కామాక్షి. అంబులెన్స్ వచ్చేలోపు బీరువాలోంచి క్యాష్ తీసుకొని నా బ్యాగులో కుక్కుకున్నాను. ఈయన మెడికల్ ఫైల్స్ కూడా ఇదిగో ఈ సంచిలో పెట్టాను. నా మందులు కొన్ని ఎప్పుడు నా హ్యాండ్ బ్యాగ్లోనే పెట్టుకుంటాను కదా. టిఫిన్ తినేసి వేసేసుకున్నాను. నేనేమీ అయిపోను, కానీ విశ్వం కాఫీ తెచ్చాక మీరిద్దరూ వెళ్ళేసి టిఫిన్ తినరండి. ఆనాక క్రతువులు మొదలైతే పూర్తయ్యేసరికి సాయంత్రం అయిపోతుంది అన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో మనిషికి కాళ్ళు చేతులు ఆడవు. కానీ ఆవిడ అచేతనంగా అయిపోకుండా ఒక్కరూ ఎలా సమర్థించుకున్నారో. ఆవిడ గుండె ధైర్యం, సమర్థత గురించి అత్తయ్య ద్వారా విన్నాను, ఇప్పుడు చూస్తున్నాను అనుకుంది కామాక్షి. విశ్వం ఆవిడకి కాఫీ తెచ్చిచ్చాక హాస్పిటల్ వాళ్ళతో మాట్లాడొచ్చాడు. పిన్ని, ఐ హాస్పిటల్ వాళ్ళు వచ్చి కళ్ళు తీసుకుని వెళ్లారు. ఇప్పుడు అంబులెన్స్లో బాడీని ఇంటికి తీసుకువెళ్లే ఏర్పాటు చేస్తారట. మన వాళ్ళంతా వచ్చి వెళ్ళాక హాస్పిటల్కి ఇన్ఫామ్ చేస్తే వాళ్ళొచ్చి బాడీని మెడికల్ కాలేజీకి తీసుకువెళతారట. రిచువల్స్ చేసుకోండి, కానీ బాడీ మీద పసుపు కుంకాలు లాంటివి వేయొద్దు అన్నారు. ఎందుకంటే డొనేట్ చేయవలసింది కదా అంటూ చెప్పాడు విశ్వం. విశ్వం హాస్పిటల్ ఫార్మాలిటీస్ అన్నీ పూర్తి చేశాక ఇంటికొచ్చారు.
అంతలోనే చుట్టుపక్కల వాళ్ళందరూ వచ్చారు. సత్యవతి గారు ఎలాంటి మనోవేదన కనబరచకుండా పూసగుచ్చినట్టుగా వచ్చిన వారందరికీ ఉదయం 4 గంటల నుంచి ఏం జరిగింది ఓపిగ్గా చెప్తున్నారు. మధ్యలో ఆవిడే విశ్వానికి పురోహితుడి నెంబర్ ఇచ్చి మాట్లాడమన్నారు. కామాక్షి విశ్వంతో, అత్తయ్యని చూశారా, ఎంత ధైర్యంగా ఉన్నారో, వాళ్ళిద్దరిది ఆదర్శ దాంపత్యం కదా, ఆవిడ కుదేలైపోతారేమో అనుకున్నాను, అంత నార్మల్గా మాట్లాడడం ఎలా సాధ్యం, ఆశ్చర్యపోతూ అంది. పిన్ని ఇంకా షాక్లోనే ఉంది, అందుకే అలా ఆ ధోరణిలోనే ఏకదారగా మాట్లాడేస్తోంది అన్నాడు విశ్వం. మనుషులు వస్తున్నారు, వచ్చిన వాళ్ళంతా అంత డిసిప్లిన్గా ఉంటారు, ఆయనకి ఇలా జరగడం ఏమిటి అన్నారు. సత్యవతి గారు కూడా, అవును, ఆయన అన్నం కొలిచినట్టు తింటారు, చిరుతిండ్ల మాటే లేదు, 2 పూట్ల వాకింగ్ చేస్తారు, తన బట్టలు కూడా తనే ఉతుక్కుంటారు, ఎవ్వరి చేత సేవ చేయించుకోకుండా వెళ్ళిపోవాలి అనేవారు, ఆయన కోరుకున్నట్టుగానే జరిగిపోయింది అన్నారు. మధ్య మధ్యలో కామాక్షి ఆవిడికి కొబ్బరి నీళ్ళిస్తూ, అత్తయ్య మీరింక మాట్లాడకండి, హైరాణ పడిపోతున్నారు అంది. ఇంకో గంటకి లక్ష్మి వాళ్ళ ఆయన వచ్చారు. లక్ష్మి వస్తూనే తల్లిని పట్టుకొని మౌనంగా ఏడ్చింది. అప్పుడు కూడా సత్యవతి గారి కంట్లో నుంచి ఒక్క బొట్టు కూడా నీళ్లు రాలేదు. ఊరుకో తల్లి, డాడీ ఏ బాధ పడకుండా వెళ్ళిపోయారు, నేను ధైర్యంగానే ఉన్నాను అంటూ ఓదార్చారు. తల్లి కూతుళ్ళు ఎవరు కృంగిపోయినా అవతలి వాళ్ళు అధైర్యపడతారని పంటి బిగువన దుఃఖాన్ని అదిమి పెట్టుకున్నారు అని అనిపించింది కామాక్షికి. పురోహితుడొచ్చాడు. బాడీ డొనేషన్ కాబట్టి ఒక కర్రపుల్లకి మూర్తిగారి ఆత్మని ఆపాదించి దానికి ఇక్కడే పూజలు చేస్తాము, తర్వాత దానికే దహనక్రియలు చేసి భస్మాన్ని 3వ రోజున కావేరీలో కలపాలి, నేను కూడా మీతో వస్తాను, అక్కడ కలిపే ముందు చిన్న పూజ ఉంటుంది అంటూ చెప్పాడు. అక్కడ ఫార్మాలిటీస్ అన్నీ పూర్తయిపోయిన తర్వాత మెడికల్ కాలేజీ వాళ్ళు వచ్చి అంబులెన్స్లో బాడీని తీసుకెళ్ళిపోయారు. విశ్వం, సత్యవతి గారి అల్లుడు పురోహితుడి వెంట క్రతువులు చేయడానికి వెళ్లారు. సత్యవతి గారు బంధువులందరికీ ఫోన్లో విషయం తెలియజేస్తున్నారు. లక్ష్మి కామాక్షితో, వదినా, అమ్మ దుఃఖాన్ని బలవంతంగా లోపల దిగుమింగుకుంటుంది, అలా బాధని అదిమి పెట్టుకుంటే అది ఏ గుండె నొప్పుకో దారి తీస్తే ఎంత ప్రమాదం అంది భయంగా. అవును, గుండెల్లోని బాధని బయటకు వెళ్ళగక్కేస్తే మనసు తేలిక పడుతుంది, బహుశా అత్తయ్య మామయ్య లేరు అనే వాస్తవాన్ని గుర్తించడానికి మనస్కరించక గాంభీర్యంతో కప్పిపుచ్చడానికి ప్రయత్నిస్తూ ఉండుండొచ్చు, లేదా ఆవిడ బాధపడుతుంటే పిల్లలు ఇంకా బేలగా అయిపోతారు అని అలా నిబ్బరంగా ఉంటున్నారేమో, లేదంటే ఆవిడ వీటన్నింటికీ అతీతంగా ఉండే జ్ఞాని అయినా అయ్యుండాలి అంది కామాక్షి. క్రతువులకు వెళ్ళిన వాళ్ళు ఇంటికొచ్చారు. అందరి స్నానాలు అయ్యాయి. లక్ష్మి అందరికీ టిఫిన్లు ఆర్డర్ చేసింది. సత్యవతి గారు విశ్వాన్ని పిలిచి, ఈరోజు క్రతువులు నీ చేతుల మీదగానే జరిగింది, మిగతా తంతు కూడా నువ్వే నిర్వహించు నాయనా అన్నారు. అలాగే పిన్ని, అన్నీ నేను చూసుకుంటాను, నువ్వు ఎక్కువ హైరాణ పడుకో, వెళ్ళి కొంచెం సేపు పడుకో, మాట్లాడి బాగా అలసిపోయావు అన్నాడు. మర్నాడు ఉదయం 5 గంటలకి వంటింట్లో అడికిలు అవుతున్న శబ్దం వినిపిస్తూ ఉంటే కామాక్షి లేచి వచ్చి చూసింది. లక్ష్మి, సత్యవతి గారు వంటింట్లో నిలబడి కష్టసుఖాలు మాట్లాడుకుంటూ ఉన్నారు. కామాక్షిని చూసి సత్యవతి గారు, లేచావా కామాక్షి, కాఫీ తాగుతావా అన్నారు. ఆవిడ చక్కగా స్నానం కూడా చేసేశారు. కామాక్షి అవాక్కయ్యింది. ఆవిడ ముందు రోజు అసలు ఏమీ జరగనట్టే ఉన్నారు. కామాక్షి కాలకృత్యాలు తీర్చుకొని వచ్చింది. ఈలోగా విశ్వం కూడా లేచి కాఫీ తాగుతున్నాడు. సత్యవతి గారు ఆ పూట టిఫిను భోజనాలు ఏర్పాటు కోసం క్యాటరింగ్ వాళ్ళకి ఫోన్ చేస్తున్నారు. కామాక్షికి అంతా దిగ్భ్రమంగా ఉంది. అశుభం జరిగిన చోట ఎక్కడ ఇంత నిశ్శబ్ద వాతావరణాన్ని ఎప్పుడూ చూడలేదు తను. విశ్వం, పిన్ని, ఏమైనా పనులుంటే నాకు చెప్పు, నువ్వు రెస్ట్ తీసుకో అన్నాడు. లక్ష్మి వాళ్ళ ఆయన ఆవిడ పనుల్లో తనని తాను ఎంగేజ్ చేసుకుంటున్నట్టున్నారు అన్నాడు. ఇంక విశ్వం ఊరుకున్నాడు. 3వ రోజున కళ్యాణి కుటుంబం కూడా అమెరికా నుంచి వచ్చారు. కళ్యాణి తల్లిని పట్టుకుని ఒళ్ళు కదిలిపోయేలా ఏడ్చింది. సత్యవతి గారు కళ్యాణి వీపు తడుతూ మౌనంగా ఓదార్చారు.
కావేరీలో కలిపే తంతు కోసం అందరూ వెళ్ళారు. కామాక్షి మాత్రం సత్యవతి గారికి తోడుగా ఇంట్లోనే ఉంది. సత్యవతి గారు మూర్తి గారు ఉన్నప్పుడు ఎలా పనులు చేసుకునేవారో ఇప్పుడు కూడా ఆవిడ అలాగే పనులు చేసుకుంటూ ఉన్నారు. ఆవిడలో కానీ ఆవిడ దినచర్యల్లో కానీ ఏ మార్పు లేదు. పైగా ఇంట్లో పిల్లల సందడి, మనవాళ్లతో కాలక్షేపం, క్రతువుల కోసం వచ్చే బంధువుల ఏర్పాట్లతో ఆవిడకి చాలా బిజీగా గడిచిపోతూ ఉంది. అయినా రోజుకొక్కసారైనా ఆయన బ్రేక్ఫాస్ట్ తినకుండానే వెళ్ళిపోయారు అనేవారు. డాడీకి ఇలా వండితేనే కూర చాలా ఇష్టమని పిల్లలతోనూ, మీ బాబాయికి నీలాగే పచ్చళ్ళంటే ఇష్టం రా అని విశ్వంతోనూ చెబుతూ ఉన్నారు. 10వ రోజు వచ్చింది. ధర్మోదకాలు ఇవ్వడానికి దగ్గర బంధువులు, మూర్తిగారి తోబుట్టువులు అందరూ వచ్చారు. అందరూ ఒకటే మాట, ఆరోగ్య సమస్యలేవీ లేవు, అందుకే ఏ బాధ లేకుండా వెళ్ళిపోయాడు అని. 3 రోజుల క్రతువులు కూడా ముగిశాయి. కళ్యాణి తల్లితో, అమ్మా ధీరజ్కి పరీక్షలు మొదలవుతాయి, నాకు సెలవులు కూడా లేవు, వీలు చూసుకుని మళ్ళీ వస్తాను, ఎప్పటిలాగానే రోజు వీడియో కాల్ చేస్తుంటాను, నువ్వు దిగులు పడకు, నీకు తెలుసుగా డాడీకి దిగులు పడితే నచ్చదు అని, జాగ్రత్తగా ఉంటానని మాటివ్వమ్మా అని వాగ్దానం తీసుకుంది. లక్ష్మి మాత్రం తల్లి కొంచెం సెటిల్ అయ్యేంత వరకు ఉంటానంది. కళ్యాణి కుటుంబం అమెరికా వెళ్ళిపోయారు. ఆ రాత్రి విశ్వం, కామాక్షి, లక్ష్మి కూర్చొని మాట్లాడుకుంటున్నారు. విశ్వం, పిన్ని కొన్నాళ్ళు నువ్వు మా దగ్గరుంటే బాగుంటుంది, చెల్లాయికి కూడా నీ గురించి బెంగ లేకుండా ఉంటుంది, నువ్వు మా దగ్గర ఏమీ మొహమాట పడక్కర్లేదు, మా అమ్మ ఎంత స్వతంత్రంగా ఉందో నువ్వు కూడా అంతే స్వతంత్రంగా ఉండొచ్చు అన్నాడు. నీ దగ్గర నాకు మొహమాటం ఏమిట్రా, నీ చిన్నప్పుడు నేనే కదా నిన్ను పెంచాను, ఇక నాకెందుకు నీ దగ్గర మొహమాటం? 50 ఏళ్ల దాంపత్యంలో ఒక్కసారిగా ఆయన మాయమైపోతే దిగులు లేకుండా ఎలా ఉంటుందిరా? ఆయన లేని లోటు భర్తీ చేయలేనిది. ఇద్దరం ఒకరికొకరు తోడుగా ఉండేవాళ్ళం, ఒకరి అభిప్రాయాలనొకరం కొట్టి పడేయకుండా గౌరవించుకునేవాళ్ళం. ఇప్పుడు ఆ తోడే లేకుండా పోయింది. అలా అని ఎవ్వరూ ఎల్లకాలం ఉండరు కదా. నేనైనా ఆయనైనా ఎప్పటికైనా వెళ్లాల్సిందే కదా. ఆయన పుణ్యపురుషుడు, ఏ బాధ లేకుండా ఎవ్వరి చేత సేవ చేయించుకోకుండా వెళ్ళిపోయారు. ఒకవేళ నేను వెళ్ళిపోయి ఆయన ఉండాల్సి వస్తే ఆయన ఇబ్బంది పడేవారేమో. నేనైతే తోచకపోతే వెళ్లాల్సి వస్తే పిల్లల దగ్గరకైనా వెళతాను. ఆయనది అలా వెళ్ళే మనస్తత్వం కూడా కాదు. ఆయన కర్మలన్నీ క్షయం చేసేసుకుని వెళ్ళిపోయారు. నాకింకా చేయవలసిన కర్మలు మిగిలిండుంటాయి. ఇప్పటికైతే ఒంట్లో ఓపిక ఉంది కదా, చుట్టుపక్కల పిల్లలకి ఫ్రీగా ట్యూషన్లు చెబుతాను. నాకు ఎలాగూ పేపర్ చదవడం, టీవీలో సీరియల్స్ చూడడం అలవాటే కదా. మధ్య మధ్యలో మీరు వస్తూ ఉండండి. లక్ష్మి ఎలాగూ నన్ను చూసిపోవడానికి వస్తూ ఉంటుంది. దిగులుతో పిన్ని ఏమైపోతుందోనని నువ్వు దిగులు పెట్టుకోకు, సరేనా అని ధైర్యం చెప్పారు. స్థితప్రజ్ఞత గురించి, స్థితప్రజ్ఞులకు ఉండవలసిన లక్షణాల గురించి ఆ మధ్య ఓ ప్రవచనకర్త చెప్పారు. అందులో ఒక లక్షణం సుఖదుఖాలని సమానంగా చూడడం. సుఖం వచ్చినప్పుడు పొంగిపోకుండా, దుఃఖం వచ్చినప్పుడు కృంగిపోకుండా ఉండడమే స్థితప్రజ్ఞత. ఋషులకి, జ్ఞానులకి మాత్రమే ఇది సాధ్యమవుతుంది. కానీ మనలాంటి సాధారణమైన మనుషులకి ఇది ఎలా సాధ్యమని ఎప్పుడూ చెప్పేదాన్ని. స్థితప్రజ్ఞులు అంటే కొండల్లోనూ కోనల్లోనూ ధ్యానం చేసుకునే జ్ఞానులు మాత్రమే అనుకునేదాన్ని. కానీ మీలాంటి సామాన్య గృహిణులు కూడా స్థితప్రజ్ఞులే అని ఇప్పుడే అర్థమయ్యింది. మామయ్య గారు లేరు అనే వార్తని ఎంత హుందాగా అంగీకరించారు మీరు. మీరు భగవద్గీత చదవలేదు, ప్రవచనాలు కూడా పెద్దగా వినరు, మీకు ఇంతటి స్థితప్రజ్ఞత ఎలా అబ్బింది? ఆశ్చర్యంగా అడిగింది కామాక్షి. స్థితప్రజ్ఞత లాంటి పెద్ద పెద్ద పదాలు నాకు తెలియదు. మీ మామయ్య కంటికి కనిపించకపోతేనేం, ఆయన నాలోనే నాతోనే ఉన్నారు అని భావిస్తాను. అప్పుడు ఆయన లేరనే భావనే కలగదు. కష్టసుఖాలు జీవితంలో భాగాలు, రెండూ అనుభవించక తప్పదు. బేలగా దిగులుగా ఉంటే ఆయనకి నచ్చదు. సరే సరే, చాలా పొద్దుపోయింది, ఇక వెళ్ళి పడుకోండి అని తన గదిలోకి పడుకోవడానికి వెళ్ళారు.
పిన్నిని చూసి మనం ఎంతో నేర్చుకోవాలి. చిన్న చిన్న ఇబ్బందులకే మనం తలకిందులైపోతాము. జీవితాన్ని కుదిపేసే సంఘటనని కూడా తన మనోధైర్యంతో ఎంత అవలీలగా ఎదుర్కొంది అన్నాడు విశ్వం. అవునన్నయ్య, మమ్మీ ధైర్యంగా ఉంటే నాకు అంత దిగులుండదు, తేలికపడిన హృదయంతో అంది లక్ష్మి. స్థితప్రజ్ఞత గీతా ప్రవచనాలకి పుస్తకాలకే పరిమితం కాదు అని, ఇంటి 4 గోడల మధ్య కూడా సాక్షాత్కరించవచ్చని అత్తయ్య ఎంత హుందాగా నిరూపించారు అనుకుంటూ భగవద్గీతలోని దుఃఖేష్వను ద్విగ్నమనాః సుఖేషు విగతస్పృహః వీతరాగభయక్రోధః స్థితధీర్మునిరుచ్యతే శ్లోకాన్ని అప్రయత్నంగా మననం చేసుకుంది కామాక్షి. ఇదండి ఈరోజు కథ పేరు స్థితప్రజ్ఞత. రచించిన వారు కనకదుర్గ లక్ష్మీరత్న గారు. కథ నచ్చితే ఒక లైక్ చేయండి. ఈ కథ పైన మీ విలువైన స్పందనని కామెంట్ రూపంలో మాకు తెలియజేయండి. మరెన్నో ఇలాంటి ఇంట్రెస్టింగ్ కథల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అంతేకాకుండా యూట్యూబ్లో కొత్తగా వస్తున్న హైప్ ఆప్షన్ని క్లిక్ చేసి హై పాయింట్స్ ఇవ్వడం మాత్రం అస్సలు మర్చిపోకండి. మీరు ఇచ్చే లైక్లు, షేర్లు, కామెంట్లు, ఇంకా ఈ హై పాయింట్స్ అనేవి మరెన్నో మంచి మంచి కథల్ని మీకు చదివి వినిపించడానికి, మీ ముందుకు తీసుకురావడానికి నాకెంతగానో ప్రోత్సాహాన్ని ఇస్తాయండి. కథ నచ్చితే ఒక లైక్ చేసి మీ విలువైన అభిప్రాయాలని కామెంట్ రూపంలో ఖచ్చితంగా మాకు తెలియజేయండి. మరొక మంచి కథతో రేపు మళ్ళీ కలుస్తానండి. అంతవరకు సెలవు. ఉంటానండి.